నీకు బోర్ కొట్టదా ఏంటి? సేమ్ గాడ్తో సేమ్ ప్రేయర్ చేస్తుంటావు. నీకు ఆయన నుంచి ఏమీ దొరకదు. ఒకళ్ళ నీకు ఏమైనా కావాలంటే నువ్వు నాకు చెప్పు, నేను తీసుకొచ్చిస్తాను నీకు. నాకు తెలుసు, నాకు సంతోషాన్ని ఇచ్చే ప్రతిదాన్ని మీరు తీసుకొచ్చి నాకు ఇస్తారని. అలాగే అందరికీ సంతోషాన్ని ఇచ్చేదాన్ని భగవంతుడు మనకిస్తాడు. దానివల్ల మంచి జరుగుతుంది. కానీ అవందరికీ అంత సులభంగా దొరకవు. మనం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాలి. అలాగే మరొకటి కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటి? అరే భగవంతుని లేపాల్సి ఉంటుంది. దేవుడా అరే, లే, నిద్రలే, నేను ఏదో కోరుకోవాలనుకుంటుంటాను. లే, నిద్రలే, విను. దేవుడా లే. నన్ను ఇక్కడ చూసి నీకు ఆశ్చర్యంగా ఉంది కదా? అన్నీ ఉన్నవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నావు కదా? నేను నిన్నేమి అడగాలని అనుకోవటం లేదు, కానీ ఒక్క ప్రశ్నకి నిన్ను జవాబు అడగాలని వచ్చాను. ఎందుకు నువ్వు ప్రజ్ఞ విషయంలో ఇలా చేస్తున్నావు? తను నిన్ను ఎంతో నమ్ముతుంది కదా, ఎన్నో పూజలు చేస్తుంది, నీకు ఎన్నో కోరికలు కోరుకుంటుంది. అందుకు బదులుగా నువ్వు తనకి ఏమిచ్చావు? తను కోరుకును ఇవ్వటానికి బదులు నువ్వు తనకి అసలు ఏమీ లేకుండా చేసేసావు. నేనే కదా నాస్తికుణ్ణి, మరి తనకెందుకు శిక్ష వేస్తున్నావు నువ్వు? ఎందుకు నన్ను తనకి దూరం చేసావు? తను నాతో తన జీవితం అంతా గడపాలని ఆశపడింది కదా. నువ్వు జంటల్ని కలుపుతావు అని అన్నవాళ్ళంతా పిచ్చివాళ్ళు. ఎందుకంటే నువ్వు జంటల్ని కలపవు, జంటల్ని విడదీస్తావు. నువ్వు భగవంతుని సాక్షిగా అనుకుని అందరూ 7 అడుగులు వేస్తారు. అలాంటి వాళ్ళని నువ్వు ఎలా వేరు చేయగలవు? అయినా నాకు తెలుసు ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజ్ఞకి నీ మీద ఉన్న నమ్మకం పోదు. అలాగే తను నిన్ను ఇంకా నమ్ముతుంది. రోజు నీకు ఇంకా పూజలు చేస్తుంది. తను నీకు ఎంతగా పూజలు చేస్తూ ఉంటుందో అంతగా నువ్వు తనకి బోధని కలిగిస్తావు. అయినా కేవలం నీ రూపమే రాయి కాదు, నీ మనసు కూడా రాయిగా మారిపోయింది. అందుకే నీకు నీ భక్తుల మీద కొంచెం కూడా జాలి దయ కలగడం లేదు. దయచేసి ఇలా చేయొద్దు. నా తప్పుకి నువ్వు తనని శిక్షించొద్దు. నా నుంచి నా సంతోషాలన్నీ తీసుకో, కానీ తన నుంచి తన భర్తని మాత్రం దూరం చేయొద్దు. నాకు తనని పొందే అర్హత లేదేమో, కానీ ఒక స్త్రీగా తనకి అన్ని సంతోషాలు దక్కాలి. ఒకవేళ అలా చేయలేకపోతే నువ్వు నాకు చెప్పు. నేను తనకి అన్ని సంతోషాలను తీసుకొచ్చిస్తాను. తనకి ఏం కావాలని అది నేను తీసుకొచ్చిస్తాను. నువ్వు చేయలేనివన్నీ నేను చేసి చూపిస్తాను. దానికోసం నేను తనని మళ్ళీ నా ఇంట్లోకి, నా జీవితంలోకి తీసుకురావాలి. అందుకోసం నేను నీతో పోరాడాల్సి వచ్చినా సరే వెనకాను. నేను తనని తిరిగి తీసుకురావాలి. తను రియలైజ్ అయ్యేలా చేయాలి. తను ఇల్లు వదిలి వెళ్ళాలి అనే డెసిషన్ కరెక్ట్ కాదని తనకు తెలియాలి. ఎందుకు నవ్వుతున్నావు? మిమ్మల్ని చూసే. నన్ను చూస్తే నవ్వు వస్తుందా? లేదు, మీరు ఇప్పుడు ఆయిల్ రాస్తున్నారు కదా, అది ఆయిల్ రాస్తున్నట్టు లేదు, హెయిర్ జెల్ రాస్తున్నట్టుంది. సరే అయితే నువ్వే చెప్పు, నూనె ఎలా రాసుకోవాలేంటో. చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఇలా రండి, ఆయిల్ రాసి మసాజ్ చేస్తాను. ఏంటి, నువ్వు చేస్తావా? కూర్చోండి ఇక్కడ. సరే అయితే కానీ 3, 2, 1. భలే బాగుంది. నీకు అన్ని టెక్నిక్స్ తెలుసా? నిజంగా ఫుగి చాలా బాగా మసాజ్ చేస్తున్నావు. టీచర్వి కావడానికి ముందు బ్యాంకాక్లో మసాజ్ చేస్తుండేదానివా? ఎందుకు ఆగిపోయావు? అరే నీకు కోపం వచ్చిందా? ఇందులో కోపం రావడానికి అసలు ఏముంది? ఇలా రా, నేను నీకు చెప్తాను. నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు చేస్తున్న మసాజ్ ఉంది కదా, అదే బ్యాంకాక్లో ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్ మసాజర్ చేస్తున్నట్టుంది. అందుకే సరే చూడు, నేను నా చెవులు పట్టుకుంటున్నాను. నన్ను క్షమించు, లేకపోతే నా చెవులు సాగిపోయేలా ఉన్నాయి. ప్లీజ్. అరే సరే నీ కోపం ఇంకా ఎక్కువ అయ్యేలోపు నేను ఏదో ఒకటి చేస్తాను. నేను నా చేతులతో నీకు మసాజ్ చేస్తాను. మీరు మసాజ్ చేస్తారా? అవును. నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? నాకేమి భయం లేదు, నాకేమి మసాజ్ వద్దలేండి. అరే నేను కూడా నీలాగే బాగా మసాజ్ చేస్తాను. కూర్చో ముందు. వద్దు, నాకు మసాజ్ చేయించుకోవాలని లేదు. కూర్చో, మాట్లాడుకుంటూ కూర్చో. కానీ నాకు మసాజ్ చేయించుకోవాలని లేదు. ఎలా ఉంది? బాగా చేస్తున్నాను కదా? మీరు కూడా మసాజ్ చాలా బాగా చేస్తున్నారు. రాక్ స్టార్ అవడానికి ముందు మీరు ఏమైనా మసాజ్ పార్లర్లో పనిచేశారా? నువ్వు నా డైలాగ్ని నాకు అప్పచెప్తున్నావా? నేను కూడా నీ డైలాగ్ని నీకు అప్పచెప్తాను. కచక్. సరే విను, నీ మసాజ్ ఎంత బాగున్నా నా మసాజ్ కన్నా ఎక్కువేం కాదు. ఏంటి? కానీ మీరే కదా ఇప్పుడు అన్నారు
చెప్తున్నారు నా మసాజ్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది అని. ఏ హలో మసాజర్, నీ మసాజ్ ఒట్టి సెమీ మసాజర్ లా ఉంది. ప్రొఫెషనల్ మసాజ్ నా చేతిలో ఉంది, నేనే ప్రొఫెషనల్ ని. నేను మళ్ళీ మసాజ్ చేస్తాను, నేను ప్రూవ్ చేసి చూపిస్తాను నేనే బెస్ట్ అని. కమ్ ఆన్, సెమీ ప్రొఫెషనల్, నాకు హైలీ ప్రొఫెషనల్ కావాలి. నేను మీకు నేర్పిస్తాను అసలు మసాజ్ ఎలా చెయ్యాలి అని. తలనొప్పి. ఇంకా సరిగా ఒక్క నిమిషం, ఈ జీనియస్ నీకు చూపిస్తాడు. ఇలా మీరు జుట్టు లాగుతున్నారా లేక మసాజ్ చేస్తున్నారా? మెల్లగా చేయండి. అభికి నచ్చినట్టుంది. పోనీలే, నా దగ్గరకు వచ్చినందుకు తనకి సంతోషంగా ఉంది. మీరు ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయండి. చాలా త్వరగా నేను ప్రజ్ఞ స్థానాన్ని తీసుకుంటాను. ఇక ఇప్పుడు నేను అభి మైండ్లో నుండి ప్రజ్ఞను తీసేశానంటే అప్పుడు త్వరలోనే మనసులో నుండి కూడా జ్ఞాపకాలు పోతాయి. అభి ఏమైంది వదినా, నువ్వెందుకు కింద కంగారు పడుతున్నావు? ఇప్పుడే నీ ఫ్యాన్ ఒక అతను వచ్చాడు ఇంటికి. అతను ఏమని చెప్పాడంటే ప్రజ్ఞకి యాక్సిడెంట్ అయిందని. వాట్? ఎవరతను? ఎక్కడున్నాడు? కిందున్నాడు. ఇంట్లో అందరికీ అన్ని వార్తలు చెప్పే ఉద్యోగం మీరు తీసుకున్నారా? మీతో అసలు మాట్లాడేవి అనవసరం. కేవలం చూడ్డానికే అందంగా ఉంటుంది, కానీ తను చేసే పనులన్నీ కూడా వెదవ పనులే. ప్రజ్ఞ ఎక్కడుంది? నువ్వెక్కడ చూసేస్తానని చెప్పు. సార్, అక్కడ రోడ్డు మీద. నేను ముందు ఆవిడని గుర్తుపట్టలేదు, కానీ నేను ఈ పర్సులో ఈ ఫోటో చూసిన తర్వాత మీ వైఫ్ అని గుర్తుపట్టాను. ఏమైంది తనకి? సార్, నేను అటువైపు నుంచి వెళుతుంటే ఏదో యాక్సిడెంట్ అవ్వడం చూశాను. చాలా జనం ఉన్నారు. ఆ జనం మధ్యలో నుంచి వెళ్ళి చూసేసరికి తను ఏ అక్కడ- హాస్పిటల్లో ఉంది? సార్, ఆ ఏరియాలో 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ఒక హాస్పిటల్లో ఉంటారు మీ వైఫ్. అభి అభి భగవంతుడి దయ వల్ల ఈ ప్రజ్ఞ చచ్చిపోతే బాగుండు. ఎందుకంటే నాకు అనిపిస్తోంది తను చస్తే గానీ అభిని వదిలేలా లేదు. పూర్వి ఏమీ కాదు, ఆవిడికి రిలాక్స్. డాక్టర్, పేషెంట్కి ఎలా ఉంది? హౌ ఈజ్ షీ? మేం పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. ఇమీడియట్గా ఆవిడికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, ఆవిడికి నయమైపోతుంది కదా? ఆవిడికి చాలా రక్తం పోయింది. ఈ బ్లడ్ గ్రూప్ O నెగిటివ్. ఇది చాలా రేర్ కేసెస్లోనే దొరుకుతుంది. ఇప్పుడే మేమేమీ చెప్పలేము. మీరిద్దరూ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్సా? మాకు ఆపరేషన్కి ముందు డిక్లరేషన్ ఫామ్ మీద పేషెంట్ ఫ్యామిలీ మెంబర్తో సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ పేషెంట్కి ఏమైనా జరిగితే భగవంతుడి దయ వల్ల అలా ఏం జరగదు. అప్పుడు హాస్పిటల్ మీద బ్లేమ్ రాకూడదు కదా. డాక్టర్, ఈ ఫార్మాలిటీస్ అవసరం అంటారా? ఎస్, సంతకం లేకపోతే మేము ఆపరేషన్ చేయలేం. బట్ డాక్టర్, పూర్వి मर जाना आया तेरे दर पर दीवाना।